పంచాయతీరాజ్ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో స్వపరిపాలనను బలోపేతం చేయడానికి రూపొందించబడిన ముఖ్యమైన చట్టమని స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ అన్నారు. మండల కేంద్రమైన కోడిపల్లిలో రైతు వేదిక వద్ద ఆయన అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి సర్పంచ్ కృష్ణగౌడ్ మాట్లాడుతూ, పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామ స్థాయిలో ప్రజలే తమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్ణయించుకునే అవకాశం కల్పించబడిందన్నారు. మూడంచెల విధానంలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ వంటి స్థానిక సంస్థలు ఈ చట్టం కింద పనిచేస్తాయన్నారు. గ్రామ సభలో గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారన్నారు. గ్రామ పంచాయతీ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టి పన్నులు వసూలు చేయడం, నిధుల వినియోగం, గ్రామ శుభ్రత, త్రాగునీరు సరఫరా వంటి బాధ్యతలు నిర్వహించామని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం వల్ల గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పాలనలో ప్రత్యక్ష భాగస్వామ్యం లభించిందని, ప్రజాస్వామ్యాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లిన కీలక వ్యవస్థగా ఇది నిలిచిందని సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు సందీప్ కుమార్, ప్రశాంత్, లక్ష్మీ, శరత్, మురళీ నాయక్, బొంతమ్మ సంగప్ప, మాధవి మహేష్, దేవేందర్, రమేష్ నాయక్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు కౌడ శ్రీనివాస్ గుప్తా, నాయకులు పుండరీకం గౌడ్, సత్యనారాయణ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు కిషోర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, వీరేశం గౌడ్, కారోబర్ ఇల్లం ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆమోదించడం జరిగింది. 1993లో అమల్లోకి రావడం జరిగింది పంచాయతీరాజ్ చట్టం అనేది. ఈ పంచాయతీరాజ్ చట్టం గురించి ఎలా అంటే గ్రామాలు, అలాగే పట్టణాలు, అలా మండలాల నుండి పట్టణాలు, పట్టణాల నుండి రాష్ట్రాలు, రాష్ట్రాల నుండి దేశాల అభివృద్ధినే ఈరోజు దేశాల అభివృద్ధికి మూలంగా పంచాయతీరాజ్ చట్టం అనే ఒక వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఈ పంచాయతీరాజ్ చట్టంకు సంబంధించిన వ్యవస్థ ఎలా అంటే గ్రామాల్లో జరిగే ఎలాంటి మామూలుగా చిన్న చిన్న సమస్యలున్నా దాన్ని పరిష్కారం చేయడం, ఆ అభివృద్ధియే దేశ అభివృద్ధికి మూలంగా గుర్తించడం జరిగింది. పంచాయతీరాజ్ చట్టంలో ఈరోజు మనం దేశంలో ఎక్కడైనా మన వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి నిర్మూలనకైనా మామూలుగా విద్యలో కానీ, వైద్యంలో కానీ, అలాగే శానిటేషన్ మరియు అలాగే పారిశుద్ధ్యంలో కానీ, అలాగే నీరు, మళ్ళా వాటర్ సమస్యలు ఉన్న ఏదన్నా గ్రామాభివృద్ధి నుండే గ్రామం నుండే అభివృద్ధి చెంది ఈరోజు దేశం మూలంగా మారడం ఎంతో మనం ఈ ఏదైతే పంచాయతీరాజ్ చట్టం వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా పంచాయతీరాజ్ చట్టంతో అమల్లోకి వచ్చిన 2010 మన్మోహన్ సింగ్ గారు దీన్ని ఈరోజు సెలవు దినంగా అంటే పంచాయతీరాజ్ చట్టం కింద దినోత్సవం కింద ప్రకటించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మనం గ్రామంలో ఎలాంటి అవినీతి పాలన లేకుండా ముందుకు పోవాలని ప్రతి ఒక్కరం ఈ పంచాయతీరాజ్ చట్టంలో ఎలా అయితే మనం పొందుపరుచుకున్న విషయాల్లో అవన్నీ కూడా మనమందరం గ్రామంలో ఉండే ప్రజలమందరం కూడా ఇవన్నీ కొనసాగిస్తేనే పంచాయతీరాజ్ చట్టం ముందుకు వెళ్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా పంచాయతీరాజ్ చట్టంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన ఎలాంటి అయితే మన డెవలప్మెంట్లు కానీ, అలాగే ఏదైతే ఈ దినోత్సవం నాడు ప్రతి ఏప్రిల్ 24 రోజున గ్రామసభ జరుపుకోవడం జరుగుతుంది. దీనికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు.